సో శృతి మించి పాకాన పడి కొట్టుకునే దాకా వచ్చిందిగా మరి కదా వాళ్ళిద్దరిది. అవును జరిగింది అలా. నేను కూడా దాని గురించి నేను చూశాను. ఆ శుక్రవారం నైట్ జరిగింది కదా, నాకు ఫ్రైడే రోజు తెలిసింది. గురువారం నైట్ అది జరిగింది. నాకు ఫ్రైడే తెలిసిన తర్వాత నేను వెంటనే శ్రీకాంత్ గారికి నేను టచ్లో ఉన్నాను కదా, నేను అన్నాను ఏమండి ఇలా మీకు జరిగింది కదా, ఈరోజు మీకు జరిగింది, రేపు నాకు ఎవరికైనా జరగచ్చు, సో నేను కూడా మీకు సపోర్ట్గా మాట్లాడతానని చెప్పి అన్నా. ఇప్పుడే కాదు ఆగండి, మీరు వెయిట్ చేయండి అనేసి అన్నారు. కానీ అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి. ఎపిక్ ఇంటర్వ్యూస్ అని ఒక ఛానల్ ఉంది, అక్కడే మేము షూటింగ్స్ అన్నీ చేస్తాం, అక్కడే ఉంటాం అందరం. సో అందరూ మాట్లాడుతున్నారు టీవీలో యూట్యూబ్లో. నన్ను ఎందుకు వద్దంటున్నారు? సరే చూసా, మళ్ళీ అడిగా నన్ను రానియట్లేదు, నన్ను చేయనియట్లేదు, నన్ను మాట్లాడియట్లేదు. 1 డే అయిపోయింది, 2 days 3 days 4 days 5 days. నాకు చాలా అంటే చాలా బాధేసింది. అంటే వీడియోస్కి నన్ను ఉపయోగించుకున్నారు, నా వల్ల వీడియోస్ హైప్ అయింది, ఛానల్కి క్రేజ్ అయింది. ఇవాళ రోజున తనకు ఒక అన్యాయం జరిగిందంటే నేను వచ్చి మాట్లాడతాను నీకు సపోర్ట్గా అంటే నన్ను వద్దంటున్నారు. అంటే అచ్చా నేను పోర్న్ స్టార్ తనకు సపోర్ట్గా మాట్లాడితే తన ఇమేజ్ దెబ్బతింటుంది అనమాట. ఓకే, మరి అలాంటప్పుడు నన్ను యూజ్ అండ్ త్రో చేసినట్లేగా. ఇంకా షాకింగ్ విషయం ఏం తెలుస్తుందంటే వేరే అమ్మాయిలు చెప్తున్నారు మాకు 50,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు, ఒక వీడియోకి 2,000 కంటే నా మనసు ఇట్లా బాధేసింది. నాకు ఇచ్చింది 500,000 రూపాయలే ఒక రోజుకు, అదే ఒక షూటింగ్కి 500,000 రూపాయలు. మరి నేను అందరికీ తెలిసిన మొక్కాన్ని, నాకు 500,000 రూపాయలు ఇస్తే కూడా నేను చేశాను. ఎందుకంటే చలో మనకి దానివల్ల నష్టం ఏముంది, వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇది చూసి ఇంకో 4 షూటింగ్లు రావాలి. ఎప్పుడైతే వేరే అమ్మాయిలకి అంత అమౌంట్ ఇచ్చా అంటే మనీ పరంగా నేను మోసపోయాను. ఇంకోటి ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి వాళ్ళందరికీ ఎలా కావాలంటే అలా నేను చేశాను. ప్రతి ఒక్క ఛానల్కి నా వల్ల యూజ్ అయింది. వాళ్ళు గుండె పైన చేసుకుని చెప్తారు వాళ్ళకి యూజ్ అయిందో లేదో. అలాంటిది వాళ్ళ రోజున ఒక టాపిక్, అది కూడా నేను సపోర్ట్ మాట్లాడుతా అంటున్నా. మళ్ళీ మహా ఛానల్లో అతను కూర్చున్నాడు, 5 మంది అతనికి అగేనిస్ట్గా ఉన్నాడు, అతను ఒక్కడే పొట్లాడుతుంటే కూడా నేను అప్పుడు కూడా చెప్పా, ఏమండి నేను వస్తా, నేను మీకు సపోర్ట్ చేస్తా, మీరు ఇలా కామ్గా కూర్చుంటే వాళ్ళు మీ మీద ఎక్కేస్తారు, ఇట్లా తిడతారు, నేను సపోర్ట్ చేస్తాను. ఎంతగానో బతిమలాడినాను. ఒక్కొక్క టైంలో ఏడ్చాను కూడా. వీళ్ళందరూ టీవీ చూస్తే అదే న్యూస్, అందరూ మాట్లాడుతున్నారు, యూట్యూబ్ చూస్తే అదే న్యూస్, అందరూ మాట్లాడుతున్నారు. నాకు కూడా ఉంటుంది నా ఒపీనియన్. ఇంకోటి కళ్యాణి కూడా అన్నారు, స్వాతి కూడా వీడియోస్ ఆపేయాలి లేదంటే కేసు పెడతాను అది అన్నారు మీడియాలో. అప్పుడు నేను స్పందించాలి కదా, చెప్పినప్పుడు మీరు మీ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండాలి. సో మీడియా దగ్గరికి వెళ్ళి నేను కూడా మాట్లాడాలని ఉంటుంది కదా. కానీ వీళ్ళు నన్ను మాట్లాడట్లేదు, మాట్లాడొద్దు అంటున్నారు. నాకు చాలా బాధేసింది. చూశాను. ఇంకా మళ్ళీ ఏమంటున్నారు మొఖం మీద, మళ్ళీ జీ డిబేట్లో కూడా నన్ను రమ్మన్నారు, జూమ్ పంపించారు, 1/2 hour వెయిట్ చేయించారు నన్ను. అంటే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, నన్ను కెమెరాకి తీసుకోలే, 1/2 hour వెయిట్ చేయించాక ఇప్పుడు కాదు అంటున్నారు. నాకు ఎంత బాధ అయ్యాలి. నేను చాలా ఏడ్చి నేను చెప్పేశాను, ఇంకా నేను మీ గురించి మాట్లాడిన ఎక్కడ నాకు సంబంధం లేదని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకొక అతను ఉండే ఆ వాళ్ళతో, వెంకట్ అనేసి యాంకర్, అతను కూడా ఏమన్నాడు, మళ్ళీ నెక్స్ట్ డే మాట్లాడదాం అన్నాడు. అదన్నాడు ఇదన్నాడు. మళ్ళీ నా దారిని ఉన్నానుగా, మళ్ళీ మాట్లాడదాం అంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారు సుమన్ టీవీలో అక్కడ ఇక్కడ. నన్ను మాత్రం పక్కన పడేస్తున్నారు. నాకు చాలా బాధేసింది. ఇంకా చూసి ఒకరోజు midnight సత్య అని ఇంకొక అతను ఉన్నాడు, అంటే కరాటే గారికి కొద్దిగా తెలిసిన పర్సన్, బాబు నాకు ఇలా జరుగుతుంది అన్యాయం, ఇప్పుడు తను కూడా వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు కదా, నేను తినకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు నాకు యూజ్ అండ్ త్రో, వీళ్ళు మంచోళ్ళు అనుకున్నా కానీ చెడ్డోళ్ళని ఇప్పుడు తెలుసుకున్నా. ఎందుకంటే నేను మాట్లాడతానంటే ఎందుకు మాట్లాడనియట్లేదు, ముఖం తెలియని అమ్మాయిలు వచ్చి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడితే ఏమవుతుంది? నేను ఎంత యూజ్ చేశాను, ఎంత యూజ్ అయ్యాను, ఇంత ఘనము. వాళ్ళు చెప్పినట్టు అలా నాకు మనీ కూడా ఏమి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు అంటే సరే అని చెప్పేసి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ మీడియాని అంతా పిలిపించారు. కనీసం వాళ్ళు హెల్ప్ చేశారు కదా నాకు. నేను ఆమె గురించి కూడా నేను చెప్పాను, వీడియోలు ఆపమంటే నువ్వెవరు నన్ను ఆపడానికి, నేను ఆపను అది ఇదని నేను కూడా గట్టిగా మాట్లాడాను. బట్ వాళ్ళు నాకు ఇప్పుడు హెల్ప్ చేశారు. అప్పుడు నేను మీడియా వాళ్ళతో చెప్పాను, ఏంటి అంటే ఇలా జరిగిందండి, మరి నాకు ఫ్రాంక్లీ వరకు నాకు వాడుకున్నారు, ఇవాళ రోజు నేను మాట్లాడతా అంటే నేను వాళ్ళకి నచ్చట్లేదు, మరి అలాంటప్పుడు నేను ఒక బోల్డ్ గర్ల్ అయినప్పుడు నా గురించి వాళ్ళు మళ్ళీ నాతో ఎందుకు వీడియోలు చేశారు, నాకు ఈ పద్ధతి నచ్చలేదు, అందుకే నేను వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, నేను ఈమెకే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అన్న. ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను అదే బేబీ గురించి డిస్కషన్ అవుతుంటే, చిన్న